వేగం అంటే చాలా చండ, మనకి వేసవి కాలంలో అంటాం అబ్బా చండ ప్రచండంగా ఉన్నాడంటే సూర్యుడు. ఇక్కడేమో నాకు తెలియదు కానీ విజయవాడ వచ్చి చూడండి ఎంతో ప్రచండంగా ఉంటాడు. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా అదరగొడతాడు సూర్య భగవాన్. అంచేత మనలో ఈ కాలము అనేటటువంటిది కూడా వేగంగా వచ్చి ప్రచండంగా మనల్ని పీడిస్తుంది. ఏమిటది? వార్ధక్యం. ఎంత లేటెస్ట్ టెక్నాలజీ పెరిగి. నేను విన్నాను అక్నేని నాగేశ్వరరావు గారు స్టేట్స్ వెళ్ళి బ్లడ్ మార్పించుకుని స్కిన్కి దాన్ని ఏమంటారు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వచ్చారు. ఎంత చేయించినప్పటికీ కూడా సహజమైనటువంటి వయస్సులో ఉన్నటువంటి ఓపిక ఉంటుందటండి. వారు కావచ్చు, మరి ఎవరు కావచ్చు, డబ్బులుంటే మీరు కూడా వెళ్ళొచ్చు. ఎంత వెళ్ళినా ఆ వయస్సులో ఉండేటటువంటి, ఆ చిన్నప్పుడు ఉండేటటువంటి చురుకుతనం, యవ్వనంలో ఉండేటటువంటి పటుత్వం వార్ధక్యం వచ్చేసరికి జరజర మార్పు వస్తుంది. ఇది సహజం. అందుచేత ఇక చివరికి వచ్చేదేంటి? వార్ధక్యం వచ్చిందండి. నెక్స్ట్ స్టెప్ ఏమిటి? కాలకన్య. కాలము అనేటటువంటిది కబళిస్తుంది. అందుకనే బుద్ధి ముందుగా చచ్చిపోతుంది. అంటే పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ, రోగాలు ఎక్కువయ్యే కొద్దీ అసలు బుద్ధి చెడిపోతుంది కదండి. మా అమ్మగారు ఒక కథ చెప్పేవారండి. బ్రహ్మగారి దగ్గరికి ప్రాణులందరికీ నీకు ఇన్నేళ్ళు అని చెప్పడానికి పిలిచారు. ముందుగా మనిషి ద గ్రేటెస్ట్ ఫామ్ కదండి, అంతే వాడిని పిలిచారు. ఏమో నీకు 60 ఏళ్ళు ఇస్తున్నాను అన్నారు. అంటే అతను అన్నాడు, నాకు 60 ఏళ్ళండి, ఎప్పుడు తృప్తి ఉండదు కదండి, 60 ఏళ్ళండి, ఇంకాస్త ఇవ్వండి. సరే పక్కకున్న తర్వాత చూద్దాం అన్నారు బ్రహ్మగారు. తర్వాత ఎద్దుగారు వచ్చారు. ఆ ఎద్దుని పిలిచి నీకు 40 ఏళ్ళు ఇస్తాను. మీరు అది వరకు విన్నారో లేదో నాకు తెలియదు, ఇది మా అమ్మగారు చెప్పారు కదా. 40 ఏళ్ళు ఇస్తాను నీకు ఎద్దు అన్నారండి. ఆ ఎద్దు అంది, నాయన ఈ మనిషికి చాకిరి నేను చెయ్యలేదు, నాకు 20 ఏళ్ళు చాలు అన్నాడు. వెంటనే మనిషి అక్కడే ఉన్నాడు కదండి, అయ్యే ఎలాగో వద్దని కదా 20 ఏళ్ళు నాకు. ఓకే, గ్రాంటెడ్. తర్వాత కోతి వచ్చింది. ఆ కోతిని పిలిచి నీకు 20 ఏళ్ళు ఇస్తాను అన్నాడు. ఆ కోతి అంటుంది, లేదండి నాకు వీళ్ళు చెట్లుని పూలని కాయల్ని ఉంచరు, వీళ్ళే కోసేసుకుంటారు, మేము ఎలా బ్రతికేది, అంచేత మాకు 10 ఏళ్ళు చాలు అందు పాపం కోతి. మళ్ళీ అక్కడే ఉన్నాడు కదండి మనోడు, ప్లీజ్ గివ్ మీ దట్ 10 years. ఆ పని అయితే ఫైనల్లీ కుక్క వచ్చింది. ఆ కుక్కకి నీకు 20 ఏళ్ళు గ్రాంటెడ్ అన్నారు బ్రహ్మగారు. అయ్యా మహానుభావాలు, ఈ మనిషికి నేను కాపలా కాసి ఎంత విశ్వాసంగా ఉన్నా ఇంత పిడికెడు మెతుకులు పెట్టడానికి ఏడుస్తాడు. వద్దు, నాకు 20 ఏళ్ళు వద్దు, 10 ఏళ్ళు చాలు. అప్పుడు మా నోడంటాడు, అయ్యా మీరు ఇచ్చినవి 60, ఎద్దువి 20, కోతివి 10, ఇంకో ఆ 10 కుక్క వద్దన్న 10 ఇచ్చేస్తే 100 ఏళ్ళు నాకు నిండిపోతాయి కదా, ఎంత బాగుంది నా సంఖ్య అన్నాడు. సరే నవ్వుకుని ఓకే అన్నారు. అలా మనం 100 ఏళ్ళు తెచ్చుకుంటే 60 ఏళ్ళు, అది వరకు 58 years ఉండేది అనుకుంటా రిటైర్మెంట్. ఇప్పుడు 60 చేసినట్టున్నారు కదండి. 60 years అయిపోయిన తర్వాత షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తి ఎందుకు చేయడం అంటే, అయ్యా ఇక చేసింది చాలు, స్వామిజీ చెప్పినట్టుగా ఇంకా మనవల్ని ఎవరి మనవల్ని నిజంగా ఇవాళ ఒక్కొక్కరండి స్టేట్స్ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, ఎందుకంటే పాప అక్కడ పని మనుషులు దొరకరు. అక్కడే కదా ఇప్పుడు ఇక్కడ కూడా దొరకట్లేదు, వచ్చేసింది అమెరికా స్టైల్, మన ఇండియా కూడా వచ్చేసింది. అంతకు దొరకనప్పుడు అన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటంటే, ఇక్కడ మనకి డస్ట్ ఎక్కువ, అక్కడ డస్ట్ ఉండదు, అంతే తేడా. మిగిలివన్నీ ఒక క్లీనింగ్ విషయంలో తప్ప మిగిలివన్నీ అక్కడ తప్పదు, వండుకోవడం తప్పదు, పాత్రలు శుభ్రం చేసుకోక తప్పదు, ఇవన్నీ తప్పదు. అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ మానవ జన్మ యొక్క ఉత్కృష్టత మనం గుర్తించినప్పుడు ఇంకా ఎంత బాగా నడుచుకోవాలి అనిపిస్తుంది. సో ఇలా ఈ 100 ఏళ్ళు తెచ్చుకున్నటువంటి వాడు షష్ఠి పూర్తి అనంతరం సమాజ సేవ చెయ్యాలి.
లేదా సత్సంగాలు చేయాలి. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రైవేట్ దానిలో వర్క్ చేస్తున్నానండి అంటారు చాలామంది. సంపాదించిన దాంతో తృప్తి ఉండదండి. తృప్తిని పొందని మానవుడు సప్తద్వీపంబులనే చక్కంబడునే. తృప్తి అంటూ లేకపోతే నీకు 7 ద్వీపాలు నీ సొంతమైన నీకు తృప్తి ఉండదు. తృప్తి కలిగింది ఎంతున్నా చాలు. అంచేత ఈ మనిషి మళ్ళా జాబ్ చేస్తున్నాడు, సరే ఇంట్లోనే ఉన్నాడు లేదా జాబ్ చేస్తున్నాడు. అయినా ఎలా ఉన్నారు అంటే ఏం చెప్పేదంటే ఎద్దులాగినట్టుగా అవుతున్నానండి. ఇది ఆఫ్టర్ 60. అవునా కదా? అందరూ అనే మాట అనేది 67 దాటిపోయినాయండి, ఇంకా పిల్లల కోసం చెయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలకి ఒక కారు కొంటే సరిపోలేదు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్ని కార్లు కావాలి. ప్రతి రూమ్కి ఏసీ ఉండాలి, ప్రతి రూమ్కి ఫ్రిడ్జ్ ఉండాలి, ప్రతి రూమ్కి టీవీ ఉండాలి. పూర్వం ఏదైతే లగ్జరీస్ అని అనేవాళ్ళు ఇవాళ నెసెసరీస్ అవి కూర్చున్నవి అని కూడా చెప్తారు. సో ఈ కారణంగా ఏమవుతుందంటే ఎద్దులాగినట్టు లాగుతున్నారంటే. ఇక తర్వాత 80 ఏళ్ళు దాటిపోయినాయి. ఎలా ఉన్నారండి మీ తాతగారంటే? వయసులో మా తాతగారు ఎంత బాగుండేవారు. ఇప్పుడు కోతి రూపు వచ్చేసింది. కోతి రూపు వచ్చేసింది. ఎందుకంటే కోతి ఆయుష్ కదండి. ఎద్దు ఆయుష్ ఉన్నప్పుడు ఎద్దులాగినట్టు లాగుతున్నారు. ఇప్పుడు కోతి ఆయుష్ వచ్చినప్పుడు కోతి రూపు వచ్చేస్తుంది. ఆ బొగ్గలన్నీ ఇలా లోపలికి వెళ్ళిపోయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, ఈ చర్మం అంతా ముడతలు పడిపోయి ఎవరికో కదండి మనందరికీ వచ్చేటటువంటి స్థితి అనేది కాదా? ఇక చివరికండి 90 దాటిపోయిన తర్వాత నొలక మంచం వేస్తారండి. అంటే ఇప్పుడు నొలక మంచాలు లేవనుకోండి, ఏదో ఒక మంచం వేస్తారండి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా రాకుండానే ఓల్డేజ్ హోమ్లోకి పంపించేస్తున్నారు. దయచేసి ఎవరు అలా చేయకండి. నిజంగా మీ ఇంట్లో ఆ సౌకర్యం లేకపోతే ఒక మంచి దానిలో చూసి చేర్చండి తప్ప నిరాదరణతో కాకుండా అదే అవకాశం లేదే అని ఒక బాధతో ఆర్తితో చెయ్యండి తప్ప అది కావాలని వదిలించుకోవడం అనేటటువంటి ఉద్దేశంతో చెయ్యొద్దు దయచేసి. ఇక తర్వాత ఏం చేస్తున్నారండి? తాతగారు అంటే చేతికో కర్ర ఇస్తారండి. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. టిక్కు 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 అని కర్రతో కొడుతుంటాడు. అంటే ఎవరు వచ్చినారా పని, ఎవరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంటాడు. సరే అప్పుడు ఆ మనవడే వచ్చి బామ్మ నేనే వచ్చానులే పర్వాలేదు ఎవరు కాదు అని చెవి దగ్గర నువ్వేరా పర్వాలేదు. ఏమిటిది అంటే ఇంటికి కుక్క కాపలా. ఇదండి. అందుచేత ఆ కాపలాలు ఈ కాపలాలు అనుకునే దానికన్నా అందరూ 100 ఏళ్ళు ఉండరు కదండి. ఎప్పుడు ఈ ఆయుష్ తీరిపోతుందో తెలియదు. అందుచేతనే మన పెద్దలు చెప్పిన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. లోపల ఆత్మజ్యోతి వెలుగుతూ ఉండగానే రాగద్వేషాలకు స్వస్తి చెప్పి హాయిగా చిత్తశాంతితో విజ్ఞానంతో వివేకంతో ఉండడానికి ప్రయత్నం చేయి. ఈ ప్రయత్నం చెయ్యమని చెప్పడానికే సత్సంగం, దానికే సద్గురువు, లేకపోతే దేనికండి? ఇక రేపు మాపు కూడా మీకు ఎవరు స్వామీజీలు మాతాజీలు దొరకరండి. ఎందుకో తెలుసా? అయిపోయింది వాళ్ళ పీరియడ్, మా పీరియడ్ కూడా అయిపోయింది. ఎందుకని? ఏంటి సంతోషంతో మీరు చప్పట్లు కొట్టాలనుకుంటున్నారా? ఎవరో పట్టుపోయారు అంటే ఈ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకు సత్సంగాలు ఉండవు, పైసలు ఖర్చు ఉండదు, కూర్చుని వినాల్సిన అవసరం ఉండదు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? టెల్ మీ. నో హౌ? టెల్ మీ. అందరికి చూపించి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు కదండి. ఎవరికైనా ఈ రకంగా తోచాలా, టైం స్పెండ్ చేయాలని తోచని మనిషి ఎవరు ఉండరు బతుకులో. లైఫ్ లో ఎప్పుడు ఒకసారిగా అనిపిస్తుంది అయిపోయిందని మీరు చెప్పిన దానికి నేను రివర్స్ గా నేను అన్నాను, కానీ ఇది అయిపోయిందని ఆనందపడి కొట్టలేదు. సరే మీరు ఉపాయం చెప్పలేదు. నేను అనేది ఏంటంటే ఈ పీరియడ్ అయిపోతుంది అన్నప్పుడు మీ అందరిలో రావాల్సినటువంటి స్పందన ఏమిటి? ఆ రెడీ అవ్వడానికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎంతండి కాస్త. అంటే మీరు మా వయసుతో ఉంటే మీరేం చేయగలరండి? ఇప్పుడు చూడండి, మీకు సంతానం లేకపోతే
లేకపోతే ఎందుకంటే అంత సంతాప పడిపోతారు? ఏ చెప్పండి కారణం నాకు. సంతానం లేకపోతే మీరు ఎంత సంతాపాన్ని పొందుతారో, మన ఈ ఆధ్యాత్మికత అనేటటువంటి ఈ వంశము, ఈ గురు పరంపర నడవాలి అంటే ఎవరుండాలి? తెలివిగా తప్పించుకున్నారు చూసారా? ఎస్, శిష్యులు ఉండాలి, విద్యార్థులు ఉండాలి. అర్థమైందా? చాలా మంది అండి, ఒకరింటికి ఒక స్వామీజీ వెళ్ళారండి. స్వామీజీకి భిక్ష పెట్టి అక్కడ ఉన్న పిల్లలు, నాన్న నువ్వేం చదువుతున్నారా అంటే వాళ్ళ అమ్మ అంటుంది, పెద్దోడు పర్వాలేదండి బాగానే చదువుకుంటాడు, చిన్నోడు ఉన్నాడు చూడండి వాడు సన్నాసండి, ఎందుకు పనికిరాడు, వాడు మీరు తీసుకోండి అంటే వాడి ఇంటికి పనికి రాని వాడిని మీరు తీసుకుపోండి, వాడు సన్నాసి కానీ ఈయన సన్యాసి. రెండింటికి తేడా ఏమిటండి? యావత్తు ఒకటే తేడా అండి, యావత్తు తేడా ఏనండి గమనిస్తే. వాడు ఎందుకు పనికిరాని సన్యాసి, సన్యాసి అన్నింటికి పనికొచ్చేటటువంటి వాడు, అది గుర్తుంచుకోండి. స్వామి వివేకానంద అంటారండి, అరే త్యాగం అంటే మాటలు అనుకుంటున్నావా, సన్యాసం అంటే ఆషామాషి అనుకుంటున్నావా? ఎవడు సన్యసిస్తాడో వాడు వ్యవహారంలో కూడా దక్షత కలిగిన వాడే, ఈ దక్షత ఉన్నవాడే అటు టర్న్ అవుతాడు, అటు అంతర్ముఖం అవుతాడు. అంతర్ముఖమైన తర్వాత ఇది విడిచిపెడతాడే తప్ప చాతకాక విడిచిపెట్టడం కాదు అంటాడండి. ఇది మీ అందరికీ తెలియాలండి. నిజంగా మీకు ఆ ఆలోచనే ఉంటే మీ కొడుకులు పెద్దవాళ్లే అయిపోతే మీ మనవణ్ణి తయారు చేయండి. అరే మా వంశానికి ఒకరిని ఇస్తాము. అందుకే నేను నిజం చెప్తున్నానండి, స్వామీజీ తర్వాత ఉత్తరాధికారి లేరు. ఆ స్వామివారి పుణ్యమా అంటూ వీరు మూడోవారు. మా స్వామీజీ మాతాజీ తర్వాత మేము, మా తర్వాత ఎవరూ లేరు. ఎందుకంటే ఇది అందరికీ రాదండి, అది ఈజీ కాదండి. అదే మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి, వాడు ఎందుకు పనికి రాని చవటే అయినప్పటికీ కూడా ఆస్తిపాస్తులన్నీ వాడికి కట్టబెడతారండి. మా ఆస్తులు అలాంటివి కాదండి, పనికి రాని వాడికి కట్టబెడితే వాడు తాగుపోతో జోదరే అయిపోతే ఆ వంశానికి, గురు పరంపర వంశానికి పెద్ద నష్టం వస్తుంది. తెలుసా? బహుశా మీకు కష్టం కలిగించానేమో, క్షమ్యత. నిజంగా మీరు ఆలోచిస్తే దేనికండి మీ కుటుంబ వ్యవస్థ? బ్రహ్మచారిని మీరే ఇస్తారు, గృహస్థుని మీరే ఇస్తారు, వనప్రస్థుని మీరే ఇస్తారు, సన్యాసిని కూడా మీరే ఇవ్వాలి. అది మీకు తెలిస్తే మనం ఏ రకమైనటువంటి, మరి మతాలస అలాగే కదండి పెంచింది. చిన్నప్పటి నుంచి శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి. నన్ను నువ్వు ఎందుకురా ఏడుస్తావు? ఆకలేసి నన్ను పాలు తాగుతారంటావేంటి? ఈ ఆకలి నీకు కాదు, ప్రాణానికి. దుఃఖం నీకు కాదు, నీ మనస్సుకి. బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలు నీ శరీరానికి. నీవు ఆత్మస్సు అనే జ్ఞానం కలిగించండి పిల్లలకి. ఉత్తర భారతంలో నాకు ఇప్పటికీ ఎందుకంత సంతోషం అంటే, అతడు బ్రహ్మచారిగా 8 ఏళ్ల కుర్రాడప్పటి నుంచి భాగవత ప్రవచనాలు చేస్తూ ఉంటారండి. మీకు హిందీ భాష వచ్చింటే ఇంకో కొద్ది రోజులు ఉండండి, మళ్ళా రండి, చూడండి మీకు. ఎందుకని ఆ పిల్లలు అలా తయారు చేసుకుంటారండి. క్రమంగా వాడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలనుకుంటే వివాహం చేసుకుంటాడే తప్ప ఈ ప్రచారాన్ని విడిచిపెట్టడండి, భాగవతామృతాన్ని విడిచిపెట్టడండి. దానిలో ప్రసిద్ధులు మీ అందరికీ తెలిసే ఉంటాయి. మురారి బాపు, రమేష్ భాయ్ ఓజాజీ, ఇలా ఎందరో ఉన్నారండి. నేను అన్ని పేర్లు చెప్పి మన వైపు ఆ రకం లేవు అని చెప్పడానికి కాదు. వివాహం చేసుకుని కూడా ఒక సాధు జీవనంగా చేసేటటువంటి వాళ్ళు. పెళ్లి చేసుకున్నావా చేసుకోలేదు అనేది కాదండి, నువ్వు చెత్త జీవిగా ఉన్నావా భోగ జీవిగా ఉన్నావా అనేది ప్రధానం. నేను చాలా దూరం వెళ్ళిపోయాను. ఇక ఇక్కడ పురంజనోపాఖ్యానము అంటే ఎవరి ఉపాఖ్యానము కాదు, అవిజ్ఞాతుడు అనేటటువంటి వాడు చివరికి మరలా మాట
చెప్పి బుజ్జగించి, ఏడుస్తున్నటువంటి వీడిని బుజ్జగించి, భార్య బిడ్డ ఇవన్నీ కూడా తాత్కాలిక, దీన్ని పట్టుకుని నీవు బాధపడవద్దు అని అంటూ అంతా చింతే జీవికి మనస, అంతా చింతే జీవికి మనస, బ్రతుకంతా చింతే జీవికి మనస, అంతా చింతే జీవికి మనస. సతి ఉన్నా చింతే సతి లేఖను చింతే, సతి ఉన్నా చింతే సతి లేఖను చింతే, మతి లేని సతితో మనుగడ చింతే, అందమైన సతి హద్దులు చింతే, అందమైన సతి హద్దులు చింతే, అందా ఇంతే అనుతలకు చింతే, అంతా చింతే జీవికి మనస, బ్రతుకంతా చింతే జీవికి మనస, అంతా చింతే జీవికి మనస. పేరు ధనము చింతే పేదతనము చింతే, పేరు ధనము చింతే పేదతనము చింతే, పేరుకున్న బంగారము చింతే, మురళీధర శ్రీ పురందర విఠలుని, విఠల 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 పాండురంగ, 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 మురళీధర శ్రీ పురందర విఠలుని మరువని మనసునకు, అంతా నిశ్చింతే, అంతా చింతే జీవికి మనస, అంతా అంతా చింతే జీవికి మనస, బ్రతుకంతా చింతే జీవికి మనస, అంతా చింతే జీవికి మనస. మురళీధర శ్రీ పురందర విఠలుని మరువని మనసునకు అంతా నిశ్చింతే. ఆ మురళీధరుణ్ణి ఎవరైతే మర్చిపోతారో వాళ్ళకి ఏంటి అంతా ఆ చింతలు ఎన్ని రకాలుగా ఉంటాయి. భార్య ఉన్నా చింతే, భార్య లేకపోయినా చింత, లేదా భర్త ఉన్నా చింతే, భర్త లేకపోయినా చింతే. ఇక అందమైన భార్య ఉంటే ఆవిడ ఎక్కడికి వెళుతుందో ఆవిడని ఎవరు చూస్తున్నారో అయ్యి బాబు, అది ఒక పెద్ద బాధ. ఇక పేరుంది, మంచి పేరుంది, అది ఎక్కడ ఎవరు పోగొట్టేస్తారు. ధనం ఉంది, ఖర్చు పెడితే అయిపోతుందేమో అని బాధ.
కీర్తి అయితే కావాలి, కానీ పైసా ఖర్చు కావాలి. అలాగని ఇదేమీ లేదు, పేదవాడిగా ఉన్నాడు, అది చింత. అసలు భగవన్ చింత లేనిదేముంది, అంతా చింతే. కానీ నిశ్చింతగా ఉండాలి అంటే నిన్ను కలిస్తే చాలు, నిన్ను వలస్తే చాలు, నిన్ను పిలిస్తే చాలు అని అంటూ పురంజనోపాఖ్యానం అందుకని చాలా ప్రధానమైనటువంటిది భాగవతంలో. ఆ పురంజనుడు ఎవరో కాదు, మనమే. అంచేత మన వెంట ఉన్నటువంటి అవిజ్ఞాతుడు అనేటటువంటి ఆ భగవంతుడు ద్వాసుపర్ణ శైలా సఖాయ, ఒకే చెట్టు మీద ఈ సంసారం అనేటటువంటి ఒక వృక్షం మీద 2 పక్షులు ఉంటాయి. ఈ 2 పక్షులు ఒకే రీతిగా ఒకే కోమ మీద ఉంటాయి. సమాన వృక్షం పరిషస్వజాతి తయోరణ్య. ఈ 2 పక్షుల్లో ఒక పక్షి మాటికి తింటూనే ఉంటుందండి చెట్టు మీద ఉన్నటువంటి కాయలు. పుల్లగా ఉంటే ముఖం ఇలా పెడుతుంది, తీయగా ఉంటే లొట్టలు వేస్తూ తింటుంది, ఒకరుగా ఉంటే కొంచెం మరో రకంగా పెడుతుంది. ఎవరా పక్షి? జీవ పక్షి. అనశ్నం నమ్యో అభిజాకశిత్. ఇక 2వ పక్షి ఉందే, అది ఏది తినదండి, సాక్షిగా ఉంటుంది. ఆ సాక్షిగా ఉండేటటువంటి వాడే పరమాత్మ. ప్రతీది నాకు కావాలి, ప్రతీది టేస్ట్ చూడడం, ఏడవడం, టేస్ట్ చూడడం, నవ్వడం, టేస్ట్ చూడడం, వికారంగా ముఖం పెట్టడం. ఎవడు వీడు? జీవపక్షి. అందుచేత ఈ జీవుడి గాథ పురంజనుడు అయితే. ఇక ఇప్పుడు 10వ స్కంధంలో మనకి పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు శ్రీ శుక మహర్షిని, శీలము గల యదుకులమున ఎలా పుట్టెను మహాత్ముడీశుడు విష్ణుండు, ఏ లీల మెలగే, ఏ వేళలనేమేమి చేసే వివరింపుదగన్. అన్నీ వివరించండి. ఇక్కడ శీలము కలిగినటువంటిది, అక్కడ సౌశీల్యమే ప్రధానం తప్ప భోగం కాదు. అటువంటి ఆ యదుకులంలో ఎలా పుట్టాడు విష్ణు భగవానుడు, కృష్ణుడిగా ఎన్నేళ్లు మెలిగాడు, ఏమేం చేశాడు, ఎలా ఎవరిని ఉద్ధరించాడు, చెప్పాల్సింది అని అంటూ భవములకు మందు చిత్త శ్రవణానందము ముముక్షు జన పదము హరిస్తవము పశుఘ్నుడు తక్కను చెవులకు తని వయ్యనడే జనటియుగలడే. హే మహర్షి, హే సుఖ మహర్షి, మీరు ఇచ్చేటటువంటి ఆ అమృతం ఉందే భవరోగానికి మగ్గు. అంతేకాదు చిత్తానికి చాలా రంజకత్వంగా ఉంటుంది, వినడానికి చాలా హాయిగా ఉంటుంది. అంతేకాదు మోక్తుమిచ్చు విడుదల కావాలి అని అనుకున్నటువంటి వారు వెళ్ళేటటువంటి మార్గం ఈ మార్గం. అటువంటిది ఇంతకు ఏమిటి? హరిస్తవం. ఇటువంటి ఈ హరిస్తవాన్ని ఎవడైనా, మొన్ననే కదండి భాగవతం విన్నా, మరలా ఎందుకంతా వెళ్ళాలి? చాగంటి వారు చెబుతుంటేనో, లేదా సామవేదం గారు చెబుతుంటేనో, లేదా ఒక మాతాజీ చెబుతుంటేనో, స్వామీజీ చెబుతుంటేనో, ఎందుకండి అస్మాని ఏం వింటాం? మాతాజీ కావాలంటే మీరు చెప్పుకొని మేము సైట్ సీయింగ్ పోతాం అని అనిపించింది. అంటే నా మాట కాదు, పరీక్షిత్ మహారాజు యొక్క మాట. పశుఘ్నుడు తక్కను చెవులకు తనివయ్యనడి చెనటి నుగ్గలడే. ఇక చాలు, చెప్పింది చాలు, ఇక వద్దులేండి అని ఎవ్వడు అనడు. అలా అన్నాడంటే వాడెవడు? పశుఘ్నుడు. ఇదేమిటండి, పశువుని ఎక్కడ తింటాడండి అంటే వేరే ఏం కాదండి, నిన్ననే కొంచెం మీకు ఘాటుగా చెప్పినట్టున్నా. ఒక ప్రాణం ఉన్నటువంటి దాన్ని తినడము అనేటటువంటిది పశ్యతీతి పశువు. ప్రాణం ఉన్నటువంటిది ప్రతిదీ పశువే. మనం కాస్త ఈ పశువు, వాటికి 4, మనకి ఎన్ని ఉన్నాయి? అంచేత ఈ ప్రాణమున్నటువంటి వాటిని తాను చంపి ఎవడైతే బతుకుతాడో వాడు రాజసిక ఆహారం, తిన్న ఆహారం వల్ల ఆహార శుద్ధి సత్వశుద్ధి. సాత్విక ఆహారం తీసుకుంటే మనసు సాత్వికంగా ఆలోచిస్తుంది, రాజసిక ఆహారం తీసుకుంటే రాజసికంగా ఉంటుంది, తామసిక ఆహారం తీసుకుంటే తామసికంగా ఉంటుంది. అంచేత ఎవడైతే మాంసాహారాన్ని తింటాడో వాడికి రజోగుణం ఉంటుంది. కాబట్టి ఏం వింటామండి? భాగవతం అంటే సామాన్యమండి, శుద్ధ సత్వ ప్రధానమైనటువంటిది. భాగవతోత్తములంతా శుద్ధ సత్వ సంపన్నులు అయితే సాక్షాత్తు భగవంతుడు త్రిగుణాతీతుడు, సచ్చిదానందుడు, అవస్థాత్రయాతీతుడు,
ప్రపంచాతీతుడు, వికారరహితుడు, ఇలా చాలా ఉన్నాయి. అంచేత అటువంటిది వినాలి అంటే నీకు సత్వగుణము ఉండాలి. సత్వగుణంతో వినగలగాలి తప్ప వచ్చి కూర్చుని తమో గుణంతో వింటామని ఏంటి వచ్చేసి అర్థమైందమ్మా. అంచేత ఇక్కడ భవములకు మందు చిత్తశ్రవణానందము ముముక్షు జనపదము హరిస్తవము పశుఘ్నుడు తక్కను వాడు తప్ప చెవులకు తనివయ్యననటి చెనటియుగలడే. తనివయ్యింది అనేటటువంటి వాడు ఎవడు ఉంటాడు? మహాత్మా చెప్పండి చెప్పండి చెప్పండి. మా పెద్దలు మా పూర్వీకులు అందరూ కూడా ఒక భీష్మాది గురుకులోత్తమ సేన అనేటటువంటి దాన్ని చాలా సులభంగా ఒక చిన్న పిల్లవాడు అడుగు వేశాడు అనుకోండి, ఎంత అడుగు ఉంటుంది? ఎంత ఉంటుందేమో అంతే. ఆ ఎంత అడుగుని కూడా ఎంత సులభంగా దాటవచ్చో మా పెద్దలందరూ అంత సులభంగా దాటారు. ఎలా? ఎవరి కరుణ వల్ల, ఎవరి దయ వల్ల? స్వామి దయ వల్ల. అటువంటి స్వామి లీలలు చెప్పండి చెప్పండి. మా అమ్మ కుక్షిలో ఉన్న నన్ను కాపాడాడే, ఆ కాపాడిన వాడి గురించి నాకు వినాలని ఉంది, చెప్పండి చెప్పండి అని అంటూ ఒక మాట అంటున్నారు. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరి కథామృతము త్రావా మేను వదలే వంతమాని నీరు పట్టున కలియును దూరమయ్యే మనము తొంగలించే. శ్రీశుక మహర్షి పరీక్షిత్ ఇప్పటికి పాపము 4 రోజుల నుంచి వింటున్నా. చూడు, ఆకలి వేస్తే కాస్త రామకృష్ణ ఏమైనా పాలు తెచ్చి పెట్టాడేమో, పాలు తాగిరా. కాస్త మీ వాళ్ళేమన్నా ఒక శయ్య వేశారేమో, కాసేపు నిద్రించిరా. నువ్వేమి బాధపడకు, వెళ్ళు అని అంటారా? మహర్షి, నీ ముఖాంబుజాత, మీ ముఖార విందము ఉన్నదే, ఆ ముఖార విందము నుండి వెలువడేటటువంటి భగవంతుని యొక్క కథామృతాన్ని త్రావా త్రావా జురుకోగా 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 ఏమైందో తెలుసా మహర్షి? మేను వదలే. ఇది నేను అనేటటువంటి భావం నాకు పోయింది. అంచేది ఇది నేను కానప్పుడు శరీరం ఉంటే కదండి, దానికి 2 ఏమిటవి? జర మరణం. ఇది ఉంటే ఇవి 2 తప్పవండి. ఇది లేదనుకోండి, 2 లేదు. ఇక వంతమాను నీరు బట్టున ఆకలియును దూరమయ్యే. ఇక నాకు ఆకలి వేస్తుందేమో, వెళ్ళు అన్నారు మహర్షి. ఎక్కడ ఆకలి? అసలు ఖాళీ ఉంటే కదా. అమృతాన్ని తాగుతూనే ఉన్నారు. ఇక తాగిన వాడికి ఆకలేది, తాగిన వాడికి వెలితి ఏది? అసలు లేనే లేదు. అంచేత ఈ ఆకలి దప్పిక అనేటటువంటివి నాకు కాదు, నా ప్రాణానికి అని ప్రాణము కూడా వేరుపడిపోయింది. మహాత్మా, ఎంతటి అర్హత చూడండి, ఒక్కసారి గుర్తించండి. ఎంతటి మహానుభావుడు కాకపోతే ఈ మాట చెబుతాడండి. ఇక 3వది పరీక్షిత్, ఇంకా 3 రోజుల్లో చనిపోతాను అని బాధ లేదా నీకు అని అంటే ఎంత చక్కగా చెప్పాడంటే అండి, వాడు ఉన్నాడు చూడండి, దొంగ. ఏమి దొంగ? చిత్తచోడు, వెన్న దొంగ. అది బట్టి బోటకమండి. అందరిళ్లలోకి వెళ్ళలేదండి. ఎవరింట్లో వెన్న తెల్లగా ఉందో, ఎవరింట్లో వెన్న చల్లగా ఉందో, ఎవరింట్లో వెన్న మెత్తగా ఉందో, ఎవరింట్లో వెన్న కమ్మగా ఉందో, కమ్మదనం, చల్లదనం, మెత్తదనం, ఈ 3 గుణాలు కలిగి ఉన్నటువంటి వెన్న అపహరించాడు. ఇంతకు ఏమా వెన్న? చిత్తము అనేటటువంటి వెన్న. ఆయనకి ఏంటండి లోటు? వాళ్ళ అమ్మకు లోట? వాళ్ళ అమ్మ మాట్లాడితే చాలండి, పుట్టాడంటే 1,00,000 గోవులు, ఆయన మళ్ళా బోర్ల పడ్డాడంటే 1,00,000 ఆవులు, మళ్ళా నామకరణం చేస్తే 1,00,000 ఆవులు. ఆ వేళ బ్రాహ్మణులదే ఛాన్స్ అండి, ఛాన్సే ఛాన్స్. అంతే. ఆవిడికి లోటు ఏమిటండి? ఆవిడేమన్నా మీలాగా పిసిని కొట్టాక దాచేసుకుని నో. కృష్ణుడు ఎంత ప్రధానమో ఆ తల్లి చెబుతుందండి. పట్టు చీరే కట్టి ఇంతమంది పరిచారికులున్నా తానే స్వయంగా ఆవు పొదివి కడిగి పాత్ర పెట్టుకుని, మళ్ళా వాళ్ళు సరిగా కడిగారో లేదని తనే కడుక్కుని, తనే పాలు పితికి, తనే కాచి,
తనే తోడు వేసి తనే చిలికి ఆ వెన్నను పెట్టేది. అంత ప్రేమమయికి, అంత ప్రేమమైన తల్లిగా పొందినటువంటి మన స్వామికి లోటేమిటండి? చెప్పాను, మీరు మర్చిపోవద్దు. దర్శన భాష గుహ్య భాష. వెన్న అనేటువంటి మన కంటి ముందు వెన్న కనిపిస్తుంది, నవనీతము అని అన్నప్పుడు, కానీ గుహ్య భాష ఏమిటి? ఆ నవనీతము మన మనస్సు కావాలి. అంచేత ఎవడి మనస్సు అలా ఉందో వాడి మనస్సు హరిస్తాడే తప్ప, నల్లగా ఉంది, గట్టిగా ఉంది, ఆ వెన్నలో అన్ని కండ చీమలే ఉన్నాయి, అలాంటి వెన్న కావాలా? ఆయనకు అవసరం ఏంటండి? ఆయన మీకన్నా మంచి క్వాలిటీ వెన్న తీసుకుంటాడే తప్ప చీప్ వెన్న తీసుకోండి. అంచేది ఇక్కడ పరీక్షణ్ మహారాజు చెబుతున్నారు, మనము తొంగలించే. అతడు చిత్తచూరుడు కదా మహర్షి, నా మనసుని ఎప్పుడో హరించేశాడు, అంచేత నాకు ఏ బాధలు లేదు. దీన్నండి షడ్భావ వికారములు అంటారండి. వికారములు అంటే కడుపులో వికారం కాదు సుమ, శరీరానికి, మనస్సుకి, ప్రాణానికి ఉండేటటువంటి వికారాలు అంటే మార్పు. షడ్భావ వికార సహిత జీవ, షడ్భావ వికార రహిత శివ. రహితము సహితంలోనే ఉంది అంతా. రహితమైతే శివుడు, సహితమైతే జీవుడు. అంచేత శరీరానికి జరామరణములు అయితే, ప్రాణమునకు ఆకలి దప్పిక అయితే, మనస్సుకి సుఖ దుఃఖములు. ఇవి 6 ఉన్నవి కదా. శరీరము, ప్రాణము, మనసు ఇవి ఉన్నంత వరకు ఇవి 6 తప్పవు. అయితే ఇవి ఉండగానే ఎలా పరీక్షణ్ మహారాజు శ్రీ సుఖ మహర్షి ముఖారవిందము నుండి వెలువడేటటువంటి ఆ కథామృతాన్ని త్రావి 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 ఈ 6 పోగొట్టుకోవచ్చు అనేది మనకి ఇక్కడ పరీక్షణ్ మహారాజు చెప్పేటటువంటిది. అందుచేత చెప్పండి చెప్పండి స్వామి, నేనేమి విశ్రాంతి నాకు వద్దు, నాకు మరలా సమయం అయిపోతుంది, చెప్పండి చెప్పండి అంటే ఆ వయ్యాసి అంటే వ్యాస భగవానుడి యొక్క పుత్రుడు నవ్వుతూ చెబుతారు, పరీక్షిత్ నీవే కాదయ్యా, చెప్పే నేను కూడా పవిత్రునవుతానయ్యా అని అంటూ విష్ణు కథారకుడన్నారు, విష్ణు కథలు చెప్పునరు, విష్ణు కథా సంప్రశ్నం విష్ణుపది జలము విమరుల చేయు. విష్ణు కథారకుడన్నారు, విష్ణు కథలు చెప్పునరు, వినుచుండునరు, విష్ణు కథా సంప్రశ్నం విష్ణుపది జలము విమరుల చేయు. ఇది ఏకకాలంలో విష్ణు కథా ప్రసంగమునందు ఏర్పాటు చేసినటువంటి వారికి అంటే ఆసక్తి ఉంది, ఒక ఏర్పాటు చేయడం. అంతేకాదు ఆ విష్ణు భగవాన్ యొక్క కథలు చెప్పేటటువంటి వారికి, అలాగే విష్ణు పాదాల నుండి పుట్టినటువంటి గంగాజలం స్మరణ మాత్రంతో ఎలా పునీతం చేస్తుందో అలా చెప్పేటటువంటి వాడిని, వినేటటువంటి వాడిని, చెప్పుట వినుట అని వీరిద్దరికి సంయోగం చేసినటువంటి వారిని కూడా పవిత్రం చేస్తుంది. మీకు తెలుసా, మీరు లేచిన వెంటనే బాత్రూంలోకి, వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ట్యాప్ ఇలా తిప్పే ముందు గంగా 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 అనుకోండి చాలు. ప్రమాణం ఏమిటో తెలుసా? గంగా గంగేతి యో బ్రూయాత్ భోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఇక్కడ మనకి యమునమ్మ ఉంది. మన ఇంటికి వెళితే విజయవాడ వాళ్ళకి కృష్ణమ్మ, లేకపోతే వేరే వేరే లేదా బోర్ వాటర్, అది ఏదైనా కావచ్చు కాక. ఒక్కసారి అమ్మా గంగమ్మ గంగమ్మ అనుకుంటే చాలండి. స్మరణ మాత్రంతో గంగా గంగేతి యో బ్రూయాత్ ఎవడైతే అంటాడో వాడికి వందలాది యోజనాల దూరంలో ఉన్నటువంటి ఆ గంగమ్మ పిలిచేసరికి ఆ నీళ్లలో ఆవహిస్తుంది. అంతేకాదు ఆవహించడంతో సరిపోతుందా అని అంటే సర్వ పాపేభ్య ముచ్యతే, అన్ని పాపముల నుండి వీడు విడిపడతాడు. ఆపై విష్ణులోకం సహ గచ్చతి,
పాపాలన్నీ పోతే ఇక ఉన్నది విష్ణులోకమేనండి. పాపాలు ఉండడం వల్ల విష్ణులోకమేమిటో మనకు తెలియటం లేదు. కానీ అద్దం ఉంది అక్కడ, దాని నిండా జిడ్డండి. పాప మీ స్టిక్కర్లన్నీ దానికేనండి. స్టిక్కర్లు పెట్టి 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 ముఖం కనిపించడం మానేసిందండి. అప్పుడు ఏం చేయాలి? స్టిక్కర్లు అన్ని పీకి చక్కగా కొన్ని నీళ్లు పోసి న్యూస్ పేపర్తో తుడిచారనుకోండి, శుభ్రపడుతుంది. అంచేత తెలిసి తెలియకుండా మనం పెట్టుకున్నటువంటి వీటన్నింటినీ బదిలించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అదిగో ఆ అశుద్ధి అనేటటువంటిదే పాపం. శుద్ధి చేయాలంటే నీళ్లు ఎలా కావాలో భగవన్ నామం అనేటటువంటిది జలము. భగవన్ నామం ఎంత పవిత్రమైనదో, భగవంతుడి పాదార విందముల నుండి వచ్చినటువంటి గంగాజలం కూడా అంతే పవిత్రమండి. చూడండి ఎంత తాహత. అంతేది ఇక్కడ స్వామి చెబుతూ ఉన్నారు, ఇటువంటి గంగ ఎలా పవిత్రం చేస్తుందో అలా భగవంతుడి యొక్క నామం చెప్పేవాడిని, వినేవాడిని, చెప్పించేటటువంటి వాళ్ళను కూడా అది పునీతం చేస్తుంది. ఇక అప్పుడు భగవంతుడు దేవతలను పిలిచి, సురకన్యలారా మీరంతా వెళ్ళండి, దేవతలారా మీరంతా వెళ్ళండి, గోపీ గోపకులుగా. అంటే చూడండి, ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారనుకో, వస్తుంటే ముందుగా ఆ లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీస్ వచ్చి